హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి డి కామేశ్వరి గారి కొత్త నీరు నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు కొత్త నీరు నవల ఆడియో 6వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. కాలం ఎవరికోసమూ ఆగదు. దాని పని అది నిర్విరామంగా చేసుకుంటూ పోతుంది. 2 నెలలయ్యేసరికి కొడుకు మరణఘాత నుంచి జగన్నాథం గారు తేరుకోగలిగారు. కొడుకు దేశం కోసం ప్రాణత్యాగం చేశాడని తృప్తిపడి దుఃఖం తగ్గించుకోగలిగారు. కాని కన్నతల్లి ప్రాణం మాత్రం అంత తొందరగా సమాధానపడలేకపోయింది. ఈ 2 నెలల్లో పార్వతమ్మ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇదివరకు వయస్సు పైబడ్డా ఆమె ఇంట్లో చకచకా తిరుగుతూ పనిచేసుకునేది. ఇప్పుడు ఒక్కమాటుగా 10 ఏళ్లు పైబడ్డట్టు ఆమె కృంగిపోయింది. అలా పడుకుని కొడుకుని తలుచుకుంటూ ఏడవడం, లేకపోతే ఎవరితోనూ మాట్లాడకుండా కూర్చోవడం పరిపాటయింది. జగన్నాథం గారు పలకరించినా ఏదో పరధ్యానంగా మాట్లాడుతోంది ఎప్పుడు. భార్యలో వచ్చిన మార్పు ఆయన్ని కలవరపెట్టింది. ఎన్నో రోజులు గడిచినా భార్య దుఃఖం నుంచి తేరుకోలేకపోవడం చూసి ఆయనకేమీ పాలుపోలేదు. ఆఖరికి పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తే ఆమె మనసు కుదుట పడుతుందేమో అని తామిద్దరూ తీర్థయాత్రలు చేసి రావడానికి ఏర్పాట్లు కావించారు. నా మాట వినమ్మా రాధా, అనవసరంగా నాన్నకి కోపం తెప్పించకు. వాళ్ళొచ్చే వేళయింది. కాస్త ముఖం కడుక్కుని మంచి చీర కట్టుకో అంది శకుంతల. అమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? నేను చేసుకోను. నాకోసం సంబంధాలు చూడొద్దని చెప్పానా లేదా? నాకు చెప్పకుండా చెయ్యకుండా ఇష్టం వచ్చినట్టు అందర్నీ పిలుచుకొచ్చి వాళ్ళ ఎదురుగా కూర్చోమంటే కూర్చోవలసిన అవసరం నాకు లేదు. నేను కూర్చోను ఖరాఖండిగా చెప్పింది అనురాధ. ఈ ఒక్కసారికి నా మాట వినురాధా. మీ నాన్న స్టేషన్కి వెళ్లారు. ఇప్పుడింక వాళ్ళొచ్చాక కూర్చోకపోతే బావుంటుందా? నీ ఇష్టం లేకపోతే చేసుకోవద్దు పెళ్ళి. ఊరికే ఓ నిమిషం వచ్చి కూర్చో. ఇంటికి పిలిచాక ఇప్పుడు నువ్వు కాదంటే అదేం మర్యాద? ఈసారికి నా మాట విను. లే, బట్టలు మార్చుకో శకుంతల బ్రతిమాలింది కూతుర్ని. అనురాధ మొండిగా అలాగే కూర్చుంది. కూతురి మంకుతనం చూసి శకుంతలకు కోపం ముంచుకొచ్చింది. ఏ వినవా మాట? లేవనా? అమ్మా, పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదంటే మళ్ళీ ఈ పెళ్లి చూపుల అర్థమేంటి? నేనేం బజార్లో బొమ్మననుకున్నారా అడ్డమైన వాళ్లకి నన్ను చూపించడానికి? నేనొద్దంటున్నా వారెవరినో పిలిచిన నాన్నే చూసుకుంటారా సంగతి? రామచంద్ర, ఈ సంసారం చేయడం నా వల్ల కాదు. ఎంత పాపం చేసుకుంటే ఈ కొంపలో పడ్డానో, ఏ దానాలు చేసి మీలాంటి పిల్లల్ని కన్నానో ఆవేదన పడుతూ తల కొట్టుకుంది శకుంతల. ఆయన కోపం ఆయంది, నీ పంతం నీది. మీ ఇద్దరి మధ్య నేను చస్తున్నాను. అదిగో ఆయనొచ్చే టైం అయింది. ఆయనకేం చెప్పుకుంటావో చెప్పుకో. దిక్కుమాలిని గొడవ. చెబుతుంటే వినకుండా పిలిచారు వాళ్లను. ఆయనే జవాబు చెప్పుకుంటారు వాళ్ళకి. తల పట్టుకుని కూలబడింది శకుంతల. శకుంతల తండ్రి దగ్గర్నుంచి వెళ్ళాక సూర్యనారాయణకి నచ్చ చెప్పడానికి ఎంతో ప్రయత్నించింది. రాధ పెళ్లి చేసుకుని మొండుకెత్తుతుంది. దాని కోరిక ప్రకారమే కొన్నాళ్లు ఉద్యోగం చెయ్యనియండి, అప్పుడదే దారికొస్తుంది అంది. ఆ సూచన జగన్నాథం గారు చేసినదనగానే సూర్యనారాయణ పంతానికి మరీ వినలేదు. నా కూతురు బాగోగులు నేను చూసుకోగలను. నాకెవరి సలహాలు అక్కర్లేదు అంటూ బింకంగా మాట్లాడాడు. ఇక చేసేదేం లేక ఓ నమస్కారం పెట్టి ఊరుకుంది శకుంతల. ఈ పెళ్లివారిని చూపులకు రమ్మని రాస్తున్నప్పుడే శకుంతలకు తెలుసు అనురాధ ఈ సంబంధానికి ఒప్పుకోదని. పిల్లవాడు బీకాం పాస్ అయ్యి ఏదో కంపెనీలో 350 రూపాయలు ఉద్యోగం చేస్తున్నాడు. పెద్దగా చెప్పుకోదగ్గ ఆస్తిపాస్తులు లేవు. రాధ అభిప్రాయం తెలిసిన శకుంతల భర్తతో ముందే అభ్యంతరం చెప్పింది. అది విని సూర్యనారాయణ మండిపడ్డాడు. ఏ, నీ హోదాకి నీ కూతురు అందానికి ఓ లక్షాధికారం ఓ 2000 జీతగాడో వస్తాడనుకుంటున్నావేంటి? మీకు కోరికలున్నా తీర్చే శక్తి నాకు లేదు. నా తాహతుకు తగ్గట్టు చూస్తాను నా కూతురికి. ఎందుకు చేసుకోదో చూస్తాను. అన్నిటికీ దానిష్టమే అనుకుంటోంది కాబోలు. ఊరుకుంటుంటే వేషాలు మరీ ఎక్కువ అవుతున్నాయి. నోరు మూసుకుని పడుండమని ఇంట్లో. అది దాని తలలో జేజమ్మ కూడా చేసుకుంటుంది పెళ్ళి. ఎలా చేసుకోదో చూస్తాను. ఒళ్ళు దగ్గరుంచుకుని మరీ మాట్లాడమను అని పెళ్లాం మీద ఎగిరాడు సూర్యనారాయణ. అనురాధతో ప్రస్తావించకుండానే వాళ్ళని పెళ్లి చూపులకు రమ్మని రాసేశాడు. అంతా విన్న అనురాధ తల పంకించింది. పళ్ళు బిగబెట్టి ఏదో మొండి ధైర్యం ప్రవేశించిందామెలో. ఆ రోజు నుంచి పేపర్లలో ఉద్యోగాల అడ్వర్టైజ్మెంట్లు చూస్తూ 4-5 ఇంటికి అప్లికేషన్లు కూడా పెట్టింది. ఉద్యోగం చూసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంది. బలవంతంగా ఎలా పెళ్లి చేస్తారో నేను చూస్తాను అని అనురాధ మొండికెత్తింది. పెళ్లివారొచ్చే రోజున కూతుర్ని తయారు చేయమని
శకుంతలకి పురమాయించి వారిని తీసుకురావడానికి తాను స్టేషన్కి వెళ్ళాడు సూర్యనారాయణ. బయట టాక్సీ హారన్ మోగింది. శకుంతల గాభరాగా లేచి నిలబడింది. నిస్సహాయంగా కూతురు వైపు చూసింది. రాధా, అదిగో వచ్చేశారు వాళ్ళు. ఈ ఒక్కసారికి నా మాట విను తల్లి అంటూ ఆమె చెయ్యి పట్టుకుంది. సూర్యనారాయణ హడావిడిగా లోపలికొచ్చాడు. అవతల వాళ్ళొచ్చేశారు. ఇంకా ఇలాగే ఉందేంటిది? ఏం చేస్తున్నారెంతసేపు అని ఉరిమి చూశాడిద్దరి వైపు. శకుంతల బెరుగ్గా కూతురు వైపు చూసింది. ఏంటి అలా దిష్టిబొమ్మల్లా నిలబడ్డారు? త్వరగా తిముల్చుదాన్ని. రాధ రానంటుంది. అది కూర్చోదట, పెళ్లి చేసుకోదట భయం భయంగా అంది శకుంతల. సూర్యనారాయణ ముఖం జేవురించింది. ముందులే మాట్లాడక వెళ్ళి చీర కట్టుకురా అని ఆజ్ఞాపించాడు అనురాధని. ఆ క్షణంలో సూర్యనారాయణ కోపాన్ని ఎలా నిగ్రహించుకున్నాడో అతనికే తెలీదు. అనురాధ కదల్లేదు. ఆమె మౌనం, ఆమె నిశ్చయం ఎంత దృఢమైందో తెలియచేస్తుంది. సూర్యనారాయణ కోపంతో వణికిపోయాడు. కళ్లల్లో నిప్పులు కురిపించాడు. నీకే చెబుతున్నాను, వినపడ్డం లేదు అన్నాడు పళ్ళు కొరుకుతూ. నేను రాను. నేను చేసుకోనంటుంటే ఎందుకు పిలవాలి వాళ్ళని? రాధ ధైర్యంగా తల ఎత్తి తండ్రి ముఖంలోకి చూసింది. అన్నిటికీ నీ ఇష్టమే అనుకుంటున్నావా? నీ పర్మిషన్ తీసుకుని నేను అన్ని పనులు చెయ్యాలా అని ఆడిపోశాడు సూర్యనారాయణ. నా పెళ్లి విషయం నా ఇష్టం కాకపోతే మరెవరిష్టం? నా ఇష్టం. నేను నీకు తండ్రినన్నమాట మర్చిపోకు. నీ మంచి చెడ్డలు నాకు కాకపోతే మరెవరికి? నా మంచి కోరేవారైతే నాకిష్టం లేని పని చెయ్యరు. సూర్యనారాయణలో సహనం ఆఖరి మెట్టుకొచ్చింది. అవతల పెళ్లివారొచ్చి కూర్చున్నారు. ఆలస్యం చేయడానికి వీల్లేదు. నయాన్నో భయాన్నో రాధని ముందు వాళ్లకు చూపించాలి. మర్యాద కాపాడుకోవాలి. ఏం చెయ్యాలో తోచని అసహాయ స్థితిలో రాధవైపు తీక్షణంగా చూశాడు సూర్యనారాయణ. మనిషి ఆవేశంతో అస్థిరంగా ఉన్నాడు. ఒళ్లంతా చెమటలు పోశాయి. శకుంతల కూతురివైపు భర్తవైపు బెదురుగా చూస్తూ నిలబడింది. రాధా, ఆఖరిసారి అడుగుతున్నాను. తక్కినవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు వచ్చి వాళ్ల దగ్గర ఓ నిమిషం కూర్చుంటావా లేదా? కూతురి కళ్లలోకి సూటిగా చూస్తూ అడిగాడు సూర్యనారాయణ. రాధ జవాబివ్వకుండా తల వంచుకుంది. రావా? రావు? ఆడదానివి నీకింత పొగరా? నన్నే ఎదిరిస్తున్నావా? రాధ జుట్టు ఎడంచేత్తో పట్టుకుని శక్తి కొద్దీ చెంపపెట్టు పెట్టాడు సూర్యనారాయణ. ఇంకలే, లేవకపోతే నీ అంతం చూస్తాను. అతని కళ్లలో ఎర్రజీర కనిపించింది. తండ్రి చేతుల్లో నుంచి తల విదిలించుకుని తిరస్కారం చూపి విసురుగా ముఖం తిప్పుకుని కింది పెదవి నొక్కిపట్టి అంది అనురాధ. కొడితే తిడితే బెదరడానికి నేనేం అమ్మని కాను. అమ్మ అన్నీ నోరు మూసుకు సహించింది కానీ నేనలా సహించేది లేదు అంది. సూర్యనారాయణ మళ్లీ విసురుగా చెయ్యెత్తాడు. కాని దాన్ని దించుతూ, నోర్ముయ్, అట్టే పేలకు. నీ రోగం తర్వాత అణుస్తాను. ఇంట్లో వాళ్ళున్నారు కనుక బతికిపోయావు అన్నాడు. శకుంతల గజగజ వణికిపోతూ ఇద్దరి మధ్యకు వచ్చి నిలబడి, మీ ఇద్దరికీ మతిపోయిందా? ఏంటి గొడవ? ఇంట్లో పెళ్లివారిని పెట్టుకుని మీరు వెళ్ళండి, బావుండదు. దాన్ని నేను తీసుకొస్తాను అంది గాభరాగా. సూర్యనారాయణ బుసలు కొడుతూ రాధవైపు చూసి గదిలో నుంచి వెళ్ళిపోయాడు. శకుంతల కూతురికేసి చురచుర చూసింది. ఆమె తల వంచుకుంది. అనురాధ, ఇప్పుడు గనక నువ్వు నా మాట వినకపోతే నా శవం చూస్తావు. అప్పటితో నా బాధలన్నీ విరగడవుతాయి. ఏదో ఒకటి వెంటనే చెప్పు కర్కశంగా అంది శకుంతల. రాధ గభాలున తల ఎత్తి ఏదో చెప్పబోయింది. పెదవులదిరాయి. వెంటనే తల తిప్పుకుని కళ్ళు తుడుచుకుని విసురుగా గదిలో నుంచి వెళ్ళిపోయింది. శకుంతల స్థాణువులా నిలబడిపోయింది. రాధ రోషంగా పెట్టె తెరిచి ఓ పట్టుచీర లాగి కట్టుకున్న చీర విప్పి మంచం మీదకి విసిరేసింది. పట్టుచీర కట్టుకుని ఆ పళంగా వెళ్లబోతున్న రాధ చెయ్యి పట్టుకుంది శకుంతల. ఆ కళ్ళు తుడుచుకో, ముఖం కడుక్కున్రా స్థిరంగా అంది శకుంతల, రాధ జుత్తు దువ్వెనతో సరిచేస్తూ. రాధ విసురుగానే వచ్చి పెళ్లికొడుకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. పెదవులు బిగించిన రాధ ముఖం మీద ఏడుపు చిహ్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెళ్లికొడుకు అతని తల్లి తండ్రి ఒకరివైపొకరు చూసుకున్నారు. పెళ్లికొడుకు రాధకేసి పట్టి పట్టి చూశాడు. శకుంతల అతిథి మర్యాదలు చేసింది, కాఫీ పలహారాలు పట్టుకొచ్చి. పెళ్లికొడుకు తల్లి అనురాధని నకసిక పర్యంతం పరీక్షిస్తూ, నీ పేరేంటమ్మా అడిగింది. అనురాధ జవాబివ్వలేదు. అనురాధండి సూర్యనారాయణ కూతురి తరపున జవాబిచ్చుకున్నాడు. మళ్లీ ముఖాముఖాలు చూసుకున్నారు పెళ్లివారు. పాటలు, సంగీతం అవి ఏవైనా వచ్చా? రావు ఖచ్చితంగా జవాబిచ్చింది రాధ. శకుంతల గాభరాగా చూసింది పెళ్లివారి వైపు, కూతురివైపు. సూర్యనారాయణ కఠినంగా చూశాడు. ఏమనుకున్నారో గాని ఇక ఏ ప్రశ్నలు అడగలేదు పెళ్లివారు. అనురాధ ముళ్ల మీద కూర్చున్నట్టు కూర్చుంది.
పెళ్లివారు కాఫీలు పూర్తి చేసి ఆఖరిసారిగా రాధని చూసి లేచి నిలబడ్డారు. వాళ్ళు నిలబడగానే అనురాధ టక్కున లేచి గిరుక్కున లోపలికి వెళ్ళిపోయింది. పెళ్లికొడుకు తెల్లబోయి చూశాడు. శకుంతల తల వంచుకుంది. సూర్యనారాయణ ఆ వాతావరణాన్ని తేలికపరుస్తూ ఏదో కల్పించుకుని మాట్లాడుతూ వారిని వీధి వరకు సాగనంపి టాక్సీ వెళ్లగానే లోపలికొచ్చాడు. ఏది అది? ఇలా రమ్మను. ఇప్పుడు చెప్పమందాన్ని. నలుగురిలో నన్ను ఇంత అవమానపరుస్తుందా? దీనంతు తేలుస్తానివేళ. పిలుదాన్ని. ఇంత పొగరా? ఏడుపు ముఖం పెట్టుకుని కూర్చుంటుందా? అడిగితే జవాబులియ్యదు. ఇంత తలబిరుసుగా ప్రవర్తిస్తుందా వాళ్ళ దగ్గర? దీని ముఖం చూసి వాళ్ళెలా చూసుకున్నారో చూసావా? ఏం చూసుకుని దీనికింత పొగరు? పెళ్లి చేసుకోదు? చేసుకోకుండా అడుక్కు తింటుందా? దీని మొహానికి ఇంతకంటే గొప్పవాడొస్తాడనుకుంటుందా? చిందులు తొక్కాడు సూర్యనారాయణ కోపంతో గట్టిగా అరుస్తూ. ఊరుకోండి, అయిందేదో అయింది. నలుగురు ఈ భాగవతమంతా విని నవ్వాలా? ఊరుకోను. దాని సంగతి వాళ్ళ తేల్చేస్తాను. పెళ్లి పెటాకులు లేకుండా ఇంట్లో తిని కూర్చుని వెధవేషాలేద్దామనుకుంటుందా? రాధా, ఇలా రా, ముందు బయటికి రా అరిచాడు సూర్యనారాయణ. రాధ నెమ్మదిగా వచ్చి నిలబడింది. నీ ఉద్దేశమేంటి? వాళ్ల ఎదుట ఎందుకంత పొగరుగా ప్రవర్తించావు? నీకు పెళ్ళవ్వాలని లేదా? నీ తలబిరుస్తనం చూశాక వాళ్ళు చేసుకుంటారా ఇంకా? చేసుకోకూడదనే నా ఉద్దేశం, నిర్లక్ష్యంగా జవాబిచ్చింది రాధ. సూర్యనారాయణ తీక్షణంగా చూశాడు. పెళ్లి చేసుకోకుండా ఏం చేద్దామని? ఉద్యోగం చేద్దామని. ఆ మొండి సమాధానాలు సహించలేకపోయాడు సూర్యనారాయణ. అయితే పో నా ఇంట్లో నుంచి. నా మాట వినని నువ్వు నా కూతురివి కావు. నేను నీకు తండ్రిని కాను. తక్షణం నా ఇంట్లో నుంచి పో. కోపంతో వణికిపోతూ వేలుతో గుమ్మం చూపిస్తూ అన్నాడు సూర్యనారాయణ. శకుంతల ఆందోళనగా చూస్తూ అంది. ఏంటండి, మతిపోతుందా ఏంటి? ఊరుకోండింకా. ఎవరైనా వింటే నవ్వుతారు. ఉన్నపాటును పొమ్మంటే ఎక్కడికి పోతుంది? ఏదో ఉద్యోగం చూసుకుని అదే వెడుతుంది. అదంతా వీల్లేదు. ఇప్పుడే పోవాలి. దానికి తండ్రి మంచి చెడు ఏమీ అక్కర్లేనప్పుడు అది ఎలా చచ్చినా నాకు అక్కర్లేదు. పొమ్మనింట్లోంచి. అలాగే అలాగే పోతాను అంటూ గిరుక్కును తిరిగి లోపలికి వెళ్ళింది అనురాధ. పో పో, అడుక్కు తిను. అప్పటిగ్గాని నీకు బుద్ధి రాదు. నీ బుర్ర తిరుగుడు తగ్గదు. సూర్యనారాయణ విసవిస ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. శకుంతల గాభరాగా రాధ గదిలోకి వెళ్ళింది. రాధ గబగబా తన బట్టలు పుస్తకాలు పెట్టెలో సర్దుతోంది. రాధా, ఏంటిది? మీ నాన్నతో పాటు నీకు మతిపోయిందా? ఎక్కడికి వెడదామనుకుంటున్నావు అని గద్దించడిగింది శకుంతల. ఎక్కడికో వెడతాను. ఉద్యోగం సద్యోగం చూసుకోకుండా ఉన్నపాటుని ఇల్లు వదిలి ఏం చేద్దామనుకుంటున్నావు? బొత్తిగా జ్ఞానం లేకుండా పోయిందే. మీ నాన్నేదో కోపంలో అంటే దానికింత రాద్ధాంతమా? నాన్న పొమ్మన్నారు. ఇక ఈ ఇంట్లో ఉండను. నాన్న ఆ మాత్రం అనతగరా? ఆ కోపం తగ్గితే ఆయనే ఊరుకుంటారు. నువ్వు మాత్రం తక్కువదానివా? నువ్వు చేసిన పని బాగుందా? ఆయనకు కోపం వచ్చిందంటే రాదు. పెళ్లి వద్దు, పెటాకులు వద్దులే. ఉద్యోగం వచ్చాక నీ దారిని నువ్వు వెడుదువుగాని. ఇలా ఉన్నపాటును వెళ్ళిపోతే అంతా ఏమనుకుంటారు? నా మాట విను. ఉద్యోగం దొరికే వరకు ఏ స్నేహితురాలింట్లోనో ఉంటాను. ఈ నరకంలో ఇక ఒక్క క్షణం కూడా ఉండను. నాన్న పొమ్మన్నాక ఇల్లు పట్టుకు వేళ్లాడ్డానికి నేనంత చేతకాని దాన్ని కాదు. రాధ పౌరుషంగా అంది పెట్టెమూస్తూ. అంతేనా? నా మాట వినవా అంటూ నీరసంగా గోడకి చేరగిలబడింది శకుంతల. రాధ జవాబివ్వకుండా చీర మార్చుకుని చెప్పులు తొడుక్కుంది. కూతురు నిర్ణయం మారదని అర్థమైంది శకుంతలకి. కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఇంక ఈ గోల నేను భరించలేను తల్లి. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. నీ గీత ఎలా ఉంటే అలా జరుగుతుంది. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు అని చేతులెత్తి నమస్కరించింది శకుంతల. అనురాధ ఒక్క క్షణం తటపటాయించింది తల్లి ఆవేదన చూసి. రాధా, ఈ స్నేహితురాలింట్లోనో ఆ స్నేహితురాలి దగ్గర ఉండే కంటే ఏదన్నా ఉద్యోగం దొరికే వరకు పూర్ణపిన్ని గారింట్లోనో తాతగారి దగ్గర ఉండు. ఇదిగో ఈ 50 పట్టుకు వెళ్ళు. నా మాట మీద ఏమన్నా గౌరవం ఉంటే నేను చెప్పినట్టు చెయ్యి. రాధ ఒక్క క్షణం ఆలోచించి అంది. పిన్నింటికి వెడతాను. ఉద్యోగం దొరికే వరకు అక్కడే ఉంటాను అంది. సూర్యనారాయణ తిరిగి తిరిగి రాత్రి 8 గంటలకింటికొచ్చాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. పిల్లలు భోజనాలు చేసి సావిట్లో నిశ్శబ్దంగా చదువుకుంటున్నారు. తండ్రి రాగానే కాస్త బెరుగ్గా చూశారు. శకుంతల వంటింట్లో పిల్లల ఎంగిళ్లు తీస్తోంది. సూర్యనారాయణ చాటుచాటుగా వెళ్లి 4 గదులు చూశాడు. రాధ జాడ కనబడలేదు. భార్యను అడగాలంటే అభిమానం అడ్డొచ్చింది. తన అలజడి పైకి కనబడనివ్వకుండా మామూలుగా బట్టలు మార్చుకుని వచ్చి భోజనానికి కూర్చున్నాడు. శకుంతల మౌనంగా వడ్డించింది. భార్య ఏమన్నా చెబుతుందేమో అని ఎదురుచూసిన సూర్యనారాయణకి ఆమె మౌనం భరించరానిదయింది. ఇక ఆగలేకపోయాడు. అను ఏది? నసుగుతూ అడిగాడు.
వెళ్ళిపోయింది. శకుంతల నెయ్యి వేస్తూ నిర్వికారంగా అంది. సూర్యనారాయణ చకితుడై చూశాడు. వెళ్ళిందా? ఎక్కడికి? అది వెడుతుంటే నువ్వెలా ఊరుకున్నావు? ఆడపిల్ల ఇల్లు వదిలిపోతుంటే ఆపాలన్న జ్ఞానం లేదు? తను బాధ్యతగల తండ్రిలా శకుంతల మీద నెపం వేశాడు. నేనేం చేస్తాను? ఇటు మీరు వింటారా, అటు అది వింటుందా నా మాట? ఎవరికి చెప్పగలను నేను? అని నిష్ఠూరంగా అంది శకుంతల సందు చూసుకుని. చేతిలో డబ్బుగాని ఉద్యోగంగాని లేకుండా ఏం చేస్తుంది? ఎక్కడికి వెడుతున్నట్టు? పోనీ అదైనా అడిగావా లేదా? సూర్యనారాయణ తన ఆదుర్ద కప్పిపుచ్చుకోలేకపోయాడు. భార్య ఏం చెబుతుందో అని ఎదురుచూశాడు. శకుంతల ఉండబట్టలేక తన సలహా సంగతి చెప్పింది. విని ముఖం మార్చుకున్నాడతను. అన్నమంతా కెలికి ఇంత మజ్జిగ వేసుకుని తిని లేచి వెళ్ళాడు. ఆ రాత్రంతా నిద్ర పట్టక పక్కమీద దొర్లుతూనే ఉన్నాడు సూర్యనారాయణ. జగన్నాథంగారు మంచి రోజు చూసి అన్ని ఏర్పాట్లు చేసుకుని బయలుదేరారు తీర్థయాత్రలకి. మొత్తం ఓ నెల 15 రోజులు అన్ని ఊళ్ళు తిరిగి రావడానికి ఏర్పాటు చేసుకున్నారు. ముందుగా దారిలో శకుంతల ఇంటికి వెళ్లి కూతుర్ని చూసి బయలుదేరడానికి నిశ్చయించారు. శకుంతలకి ఈసారి కానుపు చాలా కష్టమైంది. 2 రోజులు యమయాతన పడింది. సవ్యంగా పురుడు రానందున డాక్టర్లు ఆపరేషన్ చేసి మృత శిశువును బయటకు తీశారు. మొత్తం 15 రోజులు ఆస్పత్రిలో ఉండి కళ్లల్లో ప్రాణాలు పెట్టుకుని ఇంటికొచ్చింది శకుంతల. తల్లి కొడుకు మరణ దుఃఖంలో ఉందని పురిటికి ఆడబడుచును సహాయానికి రప్పించుకుంది శకుంతల. తల్లి సంగతంతా శకుంతల కొడుకు వాసు జగన్నాథంగారికి రాశాడు. ఆ ఉత్తరం చూసి తీర్థయాత్రలకి బయలుదేరుతున్న జగన్నాథంగారు దారిలో కూతుర్ని చూసి వెళ్లాలని అనుకున్నారు. అల్లుడి కోపం పంతం అన్నీ తెలిసినా కూతుర్ని చూడకుండా ఉండలేకపోయారు. తల్లిని తండ్రిని చూసి కళ్ళ నీళ్లు పెట్టుకుంది శకుంతల. ఈసారి కానుపుతో పూర్తిగా డీలా అయిపోయి బల్లిలా పక్కని అంటిపెట్టుకున్న శకుంతలను చూసి పార్వతమ్మ ఎంతో భయపడింది. ఇదేంటా అమ్మా ఇలా అయిపోయావు? ఇంత జరిగినా నాకెందుకు రాయలేదే? ఏం రాయమంటావమ్మా, నీ దుఃఖంలో నువ్వున్నావు. ఈ గొడవంతా నీకు రాసి మరింత బాధ పెట్టడం ఇష్టం లేక రాయలేదు. పేలవంగా నవ్వి అంది శకుంతల. బాగుంది, పోయినవాడితో నేను పోలేను కదా. ఈ ప్రాణం ఉన్నన్ని రోజులు మీ గురించి తపన తప్పదు కదా. చనిపోయిన కొడుకుని కూతురి అనారోగ్యాన్ని తలుచుకుని కళ్ళ నీళ్లు పెట్టుకుంది పార్వతమ్మ. సరే, దేవుడి దయ వల్ల నువ్వు క్షేమంగా బయటపడ్డావు, అంతే చాలు. జగన్నాథంగారు తేలిగ్గా నిట్టూర్చారు. అల్లుడిలో ఇదివరకు కంటే కాస్త మార్పొచ్చినట్టు కనిపెట్టారాయన. ఇంటికి వచ్చారనో మరెందుకనో మామగారిని పలకరించాడు సూర్యనారాయణ. పూర్వపు కోపం పంతం అవి తగ్గినట్టు అనిపించింది ఆయనకి. మనిషిలో ఇదివరకంత కాఠిన్యం కనబడలేదు. ఎందుకో కాస్త కుంగినట్టు కనిపించాడు. ఆ మార్పు వయస్సుతో పాటు వచ్చిందే కాక బహుశా పరిస్థితుల ప్రభావం వల్ల కూడా వచ్చి ఉండవచ్చు అనుకున్నారు. ఆర్థికమైన ఇబ్బందులు, పంతం కొద్దీ ఎవరి మాట లెక్క చేయకుండా పిల్లల్ని కన్న ఫలితం, అన్నిటికంటే ఈసారి భార్య అనారోగ్యం వల్ల కలిగిన ఇబ్బంది అతన్ని కలవరపెట్టి ఉంటాయని ఊహించారు. ఇవే కాక కూతురు తనను ధిక్కరించి వెళ్ళిపోవడంతో కాస్త అహం తగ్గి ఉంటుంది. వీటన్నిటికీ తోడు కాస్త మంచి చదువు చదివి తనను ఆదుకుంటాడని ఆశించిన పెద్ద కొడుకు పరీక్ష తప్పడం కుంగదీసి ఉంటుంది. అల్లుడు లేకుండా చూసి కూతురి దగ్గర ఈ విషయం ప్రస్తావించారాయన. మారకేం చేస్తారు నాన్న? ఇటు చూస్తే డబ్బు ఇబ్బంది, అటు వాసు పరీక్ష తప్పడం, అనురాధ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, నా అనారోగ్యం, ఇన్ని ఒక్కసారి రావడంతో ఎలాంటి వారైనా లొంగిరాక ఏం చేస్తారు? అంది శకుంతల. రాధ వెళ్ళినప్పుడు ఏమైనా గొడవ జరిగిందా? అడిగారాయన. గొడవ? అడక్కండా భాగోతం. శకుంతల జరిగిన సంగతంతా చెప్పుకొచ్చింది. బాగానే ఉంది. అనురాధ ఇంత మొండిదనుకోలేదు సుమా. ఎంత అమాయకంగా ఉండేది చిన్నప్పుడు అన్నారు జగన్నాథంగారు. అయిందేదో అయింది గాని అది వెళ్ళాక నా ప్రాణం కాస్త తెరిపిన పడింది. ఇంట్లో గొడవ తగ్గింది. దానికేదో ఉద్యోగం దొరికింది. నెల్లాళ్లకే రాజమండ్రి విమెన్స్ కాలేజీలో. ఇంక దాని అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. పెళ్లి కావాలంటే అదే చేసుకుంటుంది, లేకపోతే దాని బతుకది బతుకుతుంది. నిట్టూర్చింది శకుంతల. ఉద్యోగంలో చేరాక రాధ ఏమంటోంది? బాగానే ఉందంటోంది. అయినా ఇంకా కొత్త మోజు కదా, కాలేజీ హాస్టల్లోనే ఉంటుంది. నెలకో 150 నా పేర పంపుతోంది. కానీ ఇలా కొన్నాళ్లు జరగని తర్వాత ఎలా వస్తుందో చూద్దాం. ఈ రోజుల్లో ఆడపిల్లలు 25 ఏళ్ళొచ్చినా పెళ్లిళ్ళు కాకుండా ఉండడం వింత కాదులే అన్నారు జగన్నాథంగారు. ఇక దాని విషయం ఆలోచించడం మానేశాను నాన్న. దానికి ఎలా తోస్తే అలా చేస్తుంది అంది శకుంతల. శకుంతల దగ్గర 2 రోజులుండి తిన్నగా మద్రాసు ప్రయాణమయ్యారు జగన్నాథం దంపతులు.
మద్రాసులో రామం ఇంట్లో 10 రోజులున్నారు జగన్నాథం గారు, పార్వతమ్మ. చుట్టుపట్ల చూడవలసినవన్నీ కారులో తిప్పి చూపించాడు రామం. కంచి వెళ్లి కామాక్షిని, మధుర వెళ్లి మీనాక్షిని దర్శించారు. పక్షితీర్థం, మహాబలిపురం చూశారు. తిరుపతి వెళ్లి కాటేజీ తీసుకుని 2 రోజులుండి స్వామి సేవలన్నీ తృప్తిగా చూశారు. స్వామికి కళ్యాణోత్సవం చేయించారు. రామేశ్వర యాత్ర కూడా చేసుకున్నారు. తరువాత మైసూరు, బెంగుళూరు ప్రయాణం పెట్టుకున్నారు. తనకి సెలవు లేదని మీనాక్షిని తోడిచ్చి పంపాడు కారులో రామం. బెంగుళూరులో మీనాక్షి అన్న శ్రీనివాసన్ ఇంట్లో బస చేశారు. శ్రీనివాసన్ ఊరంతా చూపించాడు. అక్కడి నుంచి మైసూరు వెళ్లారు. అంతా కలిసి మైసూరులో చాముండేశ్వరిని దర్శించారు. లలితామహల్ చూశారు. కన్నుల పండువ చేసే బృందావన్ గార్డెన్స్ చూసి మద్రాసు తిరిగొచ్చారు. ఎన్ని చోట్లు తిరిగినా అలుపన్నదే కనబడలేదు జగన్నాథం గారికి, పార్వతమ్మకి. ఎంతో ఉత్సాహంగా చిన్నపిల్లల్లా తిరిగారిద్దరు. మద్రాసు నుంచి విజయవాడకి రైల్లో రిజర్వ్ చేయించుకున్నారు. అత్తగారికి పసుపు రాసి బొట్టు పెట్టి పట్టుచీర పెట్టింది మీనాక్షి. రాత్రికి ఫలహారం తయారు చేసి ఇచ్చింది. విజయవాడలో కృష్ణలో స్నానం చేసి కనకదుర్గని దర్శించుకుని ఆ రాత్రికే మళ్లీ రైలెక్కారు వృద్ధ దంపతులు. తాతగారిచ్చిన టెలిగ్రామ్ చూసుకుని అనురాధ రాజమండ్రి స్టేషన్కొచ్చి కలుసుకుంది. అదేంటి రాధా, అలా చిక్కిపోయావు? బంతిలా ఉండేదానివి, ఇలా తయారయ్యావేంటి? పార్వతమ్మ మనవరాల్ని కుశల ప్రశ్నలు వేసింది. అనురాధ నవ్వి ఊరుకుంది. మరెలా ఉంటుంది? ఇంట్లో కమ్మగా అమ్మ వండి పెడితే తిని కూర్చున్నట్టుంటుందా? ఉద్యోగం అంటే తమాషా అనుకున్నావా? అన్నారు జగన్నాథం గారు. అనురాధ ఫ్లాస్క్లో కాఫీ, బుట్టతో అరటిపళ్ళు, బత్తాయిలు, సపోటాలు తెచ్చి పార్వతమ్మకు అందించింది. కాఫీ తీసుకోండి తాతగారు, మీరింకేమీ తినరని పళ్ళు మాత్రం తెచ్చాను. ముందా కాఫీ తాగేయండి. నా తల్లే, ఈ మర్యాదలన్నీ ఎక్కడ నేర్చుకున్నావే అమ్మా? చూశారా, పాపం మన కోసం ఆప్యాయంగా పళ్ళు తెచ్చింది. మనవరాలి అభిమానానికి మురిసిపోయింది పార్వతమ్మ. అమ్మ ఎలా ఉందమ్మమ్మా, కాస్త కోలుకుందా? అడిగింది అనురాధ. ఇప్పుడు కాస్త నయంలే. 2 రోజులు సెలవు పెట్టి వెళ్ళలేకపోయావా? అమ్మకంత జబ్బు చేసింది అంది పార్వతమ్మ. ఉద్యోగంలో చేరి అప్పటికి 2 నెలలైనా కాలేదు. సెలవెవరిస్తారు? అయినా అమ్మావాళ్లు నాకు వారం రోజుల వరకు అసలు సంగతే రాయలేదు. నాకెలా తెలుస్తుంది? తర్వాత వెళ్ళి చేసేదేముందని వెళ్ళలేదు. ఎలాగా ఇంకా 20 రోజుల్లో దసరా సెలవులిస్తారు, అప్పుడు వెళ్తాను. అయితే ఈ లైఫ్ ఎలా ఉంది రాధా? నీకు నచ్చినట్టేనా? కాఫీ తాగడం ముగించి అన్నారు జగన్నాథం గారు. అనురాధ వెంటనే జవాబివ్వలేదు. అంత నచ్చకపోవడానికేముంది, రొటీన్ లైఫ్ అంది. అంత చిక్కావు? నీకిక్కడ భోజనం సరిపడలేదేంటి? అదే కాస్త ఇబ్బందిగా ఉంది తాతయ్య. హాస్టల్ కారాలు, సాంబార్లు నాకు పడడం లేదు. పోనీ వేరే ఇల్లు తీసుకుని ఎవరినైనా వంట మనిషిని పెట్టుకోకూడదు? మళ్ళీ వంట గింట అంతా ఓ సంసారం తయారవుతుంది. ఆ గొడవ ఎవరు పడతారు? అంది రాధ. బాగుందే, ఆరోగ్యం కంటే ముఖ్యమేముంది? తిండి సౌఖ్యం లేకపోతే ఇంక ఈ సంపాదనెందుకు? అంటూ పార్వతమ్మ సాగదీసింది. అయితే నాన్న ఇంకా నా మీద కోపంగానే ఉన్నారా? నన్ను బాగా తిడుతున్నారా? నవ్వుతూ అడిగింది అనురాధ. ఇంకేమంటాడు, మాట వినని కూతురని తెలిసిపోయిందిగా అంది పార్వతమ్మ. అనురాధ తల వంచుకుంది. గార్డు విజిలూదాడు. దిగు దిగు, రైలు కదులుతుంది, తొందరగా దిగు. పార్వతమ్మ కంగారు పెట్టింది. పర్వాలేదమ్మమ్మా అని నవ్వుతూ దిగి కిటికీ దగ్గరకొచ్చి నిలబడింది. ఏవండి, రాధకి ఓ 20 రూపాయలు ఇవ్వండి, చీర కొనుక్కుంటుంది. పార్వతమ్మ భర్తకి పురమాయించింది. అదేంటిప్పుడెందుకు, వద్దొద్దు అని మొహమాట పడింది అనురాధ. నీ 20 రూపాయల చీరలెందుకే దానికిప్పుడు? అది ఉద్యోగస్తురాలని మర్చిపోయావేంటి? పర్సులో నుంచి నోట్లు తీసి రాధ చేతిలో పెడుతూ అన్నారు జగన్నాథం గారు. అది ఎంత సంపాదిస్తే మనకేంటి, ఏదో స్టేషన్కొచ్చింది కదా అని అంది పార్వతమ్మ. రైలు కదిలింది. వస్తా తాతగారు, ఉంటానమ్మమ్మా చెయ్యి ఊపుతూ అంది రాధ. ఆరోగ్యం చూసుకో, వంట మనిషిని పెట్టుకుంటే సరి. పార్వతమ్మ మాటలు గాలిలో కలిసిపోతుంటే రాధ నవ్వుతూ చెయ్యి ఆడిస్తూ వెనక్కి ఉండిపోయింది. రైలు సాగిపోయింది. పిచ్చి పిల్ల, హాయిగా పెళ్లి చేసుకుని సుఖంగా ఉండకుండా ఎందుకో ఉద్యోగం ఉద్యోగం అని ఇలా ఎగబడింది అని గొణుక్కుంది పార్వతమ్మ. వాల్తేరులో సుందర్రావు స్టేషన్కొచ్చాడు మామగారిని ఆహ్వానించడానికి. సుందర్రావు వాల్తేరు అప్లాంట్స్లో యూనివర్సిటీకి దగ్గరలో చిన్న బంగళా కట్టుకున్నాడు. ఇల్లు చిన్నదైనా పొందిగ్గా, ఆధునికంగా, సదుపాయంగా అన్నీ అమర్చుకుంది పూర్ణ. ఇంట్లో చిన్నపిల్లలెవరూ లేరేమో, ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉంటుంది. ఇంటికి కావలసినవన్నీ ఒక్కొక్కటి సమకూర్చుకుని దేనికి లోటు లేకుండా చూసుకుంది పూర్ణ. పూర్ణ చుట్టుపక్కల ఆడవాళ్లని పోగు చేసి ఓ లేడీస్ క్లబ్ స్థాపించింది. వారానికో రోజు
ఏదో కాలక్షేపంతో అందరూ సరదాగా గడుపుతారు. పూర్ణ అన్నింటిలో చలాకీగా ఉంటూ ఎప్పుడూ ఏదో పని పెట్టుకుని హుషారుగా ఉంటుంది. సుందర్రావు భార్యకి అన్ని విషయాల్లో సహకారం అందిస్తూ ఆమె సాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తుంటాడు. సుజాత పియూసీ పాస్ అయ్యి పీపీసీ చదువుతుంది. ఒక్కగానొక్క కూతురేమో. సుజాతకి ఇంట్లో అంతా ఇంతా ముద్దు కాదు. అందులో సుందర్రావుకి సుజాత అంటే మరీ పంచప్రాణాలు. కూతురు కొండమీది కోతి కావాలన్నా మరుక్షణం హాజరు పెడతాడు. సుజాతకి ఓ డిగ్రీ జ్వరం వస్తే అతని హడావిడి గాభరా చూసి తీరాల్సిందే. 18 ఏళ్ళొచ్చినా సుజాతని దగ్గర కూర్చోబెట్టుకుని ఇది తిను అది తిను అంటూ చిన్నపిల్లకి తినిపించినట్టు తినిపిస్తాడు. పాలు, పళ్లరసాలు, బ్రెడ్ టోస్ట్లు, జామ్లు, రకరకాల పుష్టికర ఆహారాలు ఆరగింపచేస్తూ ఉంటాడు. ఇక చీరలు అవి సరే సరి. రకరకాల చీరలు, చెప్పులు, బ్యాగ్లు, గాజులు సుజాత పిచ్చికి తగినట్టుగా కాదనకుండా కొంటాడు సుందర్రావు. కూతురు ఓ రోజు చీర కట్టి ఇంకో రోజు సల్వార్ కమీజులు తొడిగినా మరో రోజు స్కర్టు బ్లౌజు వేసినా ఏమీ అనడు. అన్నపూర్ణ వారించబోయినా ఈ కాలపు పిల్లలందరూ ఇంతే, దాని సరదా పాడు చేయకు అంటాడు. అన్నపూర్ణ పొరపాటుగానైనా సుజాతకి ఏ పని చెప్పకూడదు. ఆ ఇంట్లో సుజాత వైభోగం చూస్తుంటే పుడితే కలవారి ఇంట ఒక్కగానొక్క పిల్లగా పుట్టాలి అనిపిస్తుంది. సుందర్రావు సుజాత భవిష్యత్తు గురించి రంగురంగుల కలలు కంటూ ఉంటాడు. కూతురిని డాక్టర్ చదివించాలి, స్కాలర్షిప్ దొరక్కపోయినా సొంత డబ్బు ఖర్చు పెట్టైనా ఫారిన్ పంపాలి, తర్వాత ఓ ఫారిన్ వెళ్ళి వచ్చిన డాక్టర్ని చూసి పెళ్లి చేయాలి అని ఆశలు పెట్టుకున్నాడు సుందర్రావు. ఒక్కతే కూతురు కనుక ఉన్నదంతా ఆ కూతురికే కనుక డబ్బు కోసం చూడకుండా కూతురికి ఉజ్వల భవిష్యత్తు కల్పించాలని ఆ దంపతుల కోరిక. అన్నపూర్ణ సంసారం జగన్నాథం గారికి ఎంతో ముచ్చట కలిగిస్తుంది. చదువుకున్న కూతురు, అనుకూలుడైన అల్లుడు, వారి అన్యోన్యం చూసి పూర్ణ అదృష్టానికి పొంగిపోతారాయన. పూర్ణ ఇంట్లో ఆయనకి ప్రశాంతత లభ్యమైనట్టుంటుంది. వస్తే తిరిగి వెళ్లాలనిపించదు. ఇది వరకు 2-3 సార్లు వచ్చి ఉన్నా ఆ తోవను వెడుతూ దిగకపోతే కూతురు బాధపడుతుందని 2 రోజులు ఆగి వెళదామని వాల్తేరులో ఆగారు జగన్నాథం గారు. తల్లికి తండ్రికి వీధి గుమ్మల్లోనే ఎదురొచ్చింది నవ్వుతూ పూర్ణ. కాసిన మంచినీళ్లు తెచ్చిపెట్టవే అమ్మా. అబ్బా, శీతాకాలం కూడా ఇంత ఎండగా ఉందేంటో. పార్వతమ్మ అపసోపాలు పడుతూ లోపలికొచ్చి గోడకి చేరగలబడి కూర్చుంది. ఈ ఊళ్ళో శీతాకాలం ఏంటమ్మా, మాకు ఒకటే కాలం ఇక్కడ, ఎండాకాలం. నవ్వుతూ మంచినీళ్ళు అందించింది పూర్ణ. కాఫీ పట్టుకురా అమ్మా, కాఫీ టైంకి చేరుకుంటామని రైల్లో తాగలేదు. బండి 1 గంట లేట్ అయింది, తలనొప్పి వస్తోంది. ఇదిగో తెస్తున్నా అంటూ కదిలింది పూర్ణ. సుజాత కనబడదే? కూతురితో వంట ఇంట్లోకి వెళుతూ అడిగింది పార్వతమ్మ. మ్యాట్నీ సినిమాకు వెళ్ళిందమ్మా. అదేంటే, ఆడపిల్ల ఒక్కర్తీ సినిమాలకు వెళ్ళడమేంటి? ఒక్కర్తీ కాదులే, ఎవరో స్నేహితురాళ్లతో వెళ్ళింది. పూర్ణ కాఫీ కలుపుతూ అంది. మర్నాడు ఆదివారం కారులో సింహాచలం వెళ్లడానికి అందరూ నిశ్చయించారు. నేను రాను, నేను చదువుకోవాలి, మీరు వెళ్ళండి అంది సుజాత. అదేంటి, ఒక్కత్తివి ఎలా ఉంటావు? ఆదివారం ఒక్క పూట చదవకపోతే పర్వాలేదులే, రా అంది అన్నపూర్ణ. నేను రాను, ఆ దేవుడి గుళ్ళోకి వెళ్ళడం నాకు నచ్చదు చిరాగ్గా అంది సుజాత. తప్పమ్మా, అలా అనకూడదు అన్నాడు సుందర్రావు నెమ్మదిగా. ఏం చోద్యాలొచ్చాయి పిల్లకి? పార్వతమ్మ విస్తుపోయింది. సుజాత మూతి బిగించింది. అయితే నేనుండిపోతానింట్లో, మీరు వాళ్ళని తీసుకువెళ్ళండి అంది పూర్ణ. నువ్వెందుకుండడం? నేనేం చిన్నపిల్లనా ఏంటి? సాయం కావాలా? నువ్వు వెళ్ళు అంది సుజాత విసుగ్గా. కాదులే, నేను చాలాసార్లు వెళ్ళాను, ఎన్నిసార్లు చూస్తాను అంది పూర్ణ. అయితే పదండి, నేను వస్తాను. నా కోసం నువ్వెందుకు మానడం? అయినా ఏంటంత చాదస్తం, నన్నెవరో ఎత్తుకుపోతారని బెంగ అని సణుగుతూ కోపంగా బయలుదేరింది సుజాత. కారులో ముఖం ముడుచుకు కూర్చుంది. దేవాలయం లోపలికి రమ్మంటే రాకుండా బయట చెట్ల మధ్య కూర్చుంది. పూర్ణ కూతురి మంకుతనానికి విసుక్కుంది. సుజాత మొండితనం అతిముద్దు వల్ల వచ్చిందని జగన్నాథం గారు గ్రహించారు. పార్వతమ్మకైతే సుజాత సంగతి అంతా ఆశ్చర్యంగానే ఉంది. సుజాత ఎందుకనో ఈ మధ్య చాలా మారిందనుకుందావిడ. మనిషి ఈ లోకంలో ఉండకుండా ఎప్పుడూ ఏదో పరధ్యానంగా ఆలోచిస్తూ ఉంటుంది. 2-3 సార్లు పిలిస్తేనే కాని జవాబివ్వదు. ఎవరైనా మాట్లాడిస్తే చిరాకుపడి కసురుకుంటుంది. చదువంటూ పుస్తకాలు ముందుకు వేసి కూర్చుంటుంది. కాలేజీ నుంచి వచ్చిన దగ్గర్నుంచి పుస్తకాలు పట్టుకుని డాబా ఎక్కి కూర్చుంటుంది. చీకటి పడే వరకు దిగిరాదు. ఇక సుజాత వేసే డ్రెస్సులవి చూస్తుంటే పిల్లని మరీ ముద్దు చేసి పాడు చేస్తున్నారన్న భావం ఆవిడకి కలిగింది. ఉండబట్టలేక కూతురి దగ్గర తెచ్చింది ఈ విషయం. ఏంటి పూర్ణ, సుజాత మరీ ఇలా తయారైంది? ఆ పరధ్యానమేంటి? ఆ కోపమేంటి? ఆ చిరాకేంటి మాట్లాడితే
ఆడపిల్ల ధోరణి ఇలా ఉంటే రేపొద్దున్న పెళ్ళయ్యాక చిక్కే సుమా. ఆ డ్రెస్సులేంటి పంజాబీ పిల్లలాగా శుభ్రంగా చీర కట్టుకోకుండా అంది. ఏంటోనమ్మా, చెబితే వినదు. దానికాయన వత్తాసు. నా మాట వినరిద్దరు. ఇలాంటి బట్టలు అందరి పిల్లలు కట్టుకుంటున్నారులే గాని దానికి ఎలాగైనా మంకుతనం, పట్టుదల, కోపం ఎక్కువైపోయాయి. దాని మాటే చెల్లాలంటుంది. ఆయన మరీ ముద్దు చేస్తారు. ఒక్కతే పిల్ల అయితే ఇదిగో ఇదే గొడవ అంది పూర్ణ. బాగుంది, పిల్లలంటే అందరికీ ముద్దే. అయితే ఇంత చేట చెప్పవలసి వచ్చినప్పుడు చెప్పొద్దు. సరే, దానికేమైనా సంబంధాలు చూస్తున్నారా అడిగింది పార్వతమ్మ. అప్పుడే? ఇప్పుడెక్కడ దాని పెళ్లి మాట? దాన్ని డాక్టరీకి చదివిస్తారట. అదంతా అయ్యేసరికి 5 ఏళ్ల పై మాట. పెళ్లి గురించి ఇప్పటినుంచి ఎందుకు ఆలోచించడం అంది పూర్ణ. ఆడపిల్లలకి అంతలేసి పెద్ద చదువులెందుకే? పోనీ ఏ బియ్యేనో చదివించి 20 ఏళ్లకల్లా పెళ్లి చేయకుండా అంది పార్వతమ్మ. ఏమో, ఆయనిష్టం, దానిష్టం. తల్లితో వాదించడం ఇష్టం లేక సంభాషణ తుంచేసింది పూర్ణ. ఆ మర్నాడు ప్రయాణమయ్యారు జగన్నాథం దంపతులు. అదేంటి నాన్న, 2 రోజులైనా ఉండకుండా అప్పుడే ప్రయాణం అంది పూర్ణ. ఇదివరకు ఎన్నిసార్లు రాలేదు, ఎన్నాళ్ళుండి వెళ్లలేదు. ఈసారి దేశాటనం పెట్టుకున్నాంగా, బయలుదేరకపోతే ఎలా? ప్రోగ్రాం అంతా అప్సెట్ అవుతుంది. తల్లికి చీర, తండ్రికి పంచల చాపు ఇచ్చింది పూర్ణ. వచ్చినప్పుడల్లా ఈ చాదస్తమేంటమ్మా, ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లునా అని కేకలేశారు జగన్నాథం గారు. మాకు మీరివ్వడం లేదు వచ్చినప్పుడల్లా? సుందర్రావు నవ్వుతూ అన్నాడు. బాగుందోయ్, నువ్వు ఇంటల్లుడివి, అది ఇంట ఆడపడుచు. నేను మీకివ్వడం, మీరు నాకివ్వడం ఒకటేనా? తీసుకోండి, పెద్దవారు. ఇంటికొచ్చిన వాళ్ళని ఉత్తి చేతులతో ఎలా పంపిస్తాం అని బలవంతంగా చేతిలో పెట్టాడు. పూర్ణ తీపి, కారం పలహారం చేసి డబ్బాలో పెట్టి ఇచ్చింది. ఎందుకే ఇవన్నీ, చిన్నపిల్లలమా చిరుతిళ్ళు తినడానికి అంది పార్వతమ్మ. ఉంచమమ్మా, అటుపక్క అంతా మన భోజనాలవి సరిగ్గా దొరకవు. కాస్త చేతుపట్టునుంటే నయంగా అంది పూర్ణ. తరువాత రైలెక్కిస్తూ మధ్య మధ్య ఎక్కడున్నది ఉత్తరం రాస్తూ ఉండండి అంది పూర్ణ. వాల్తేర్ నుంచి పూరీ ఎక్స్ప్రెస్లో పూరీ వెళ్లి అక్కడ ఆ పూట ఆగి జగన్నాథుని దర్శనం చేసుకుని రాత్రికే కలకత్తా ప్రయాణమయ్యారు వృద్ధ దంపతులు. కలకత్తా తను చూసిందే అయినా పార్వతమ్మ కోసం ఓ టాక్సీ మాట్లాడి ఊరంతా తిప్పి చూపించారు జగన్నాథం గారు. కలకత్తా కాళికాలయం, జూ, విక్టోరియా మెమోరియల్ అన్నీ చూపించారు. అక్కడ 2 రోజులున్నారు. కలకత్తా నుంచి తిన్నగా బనారస్ వెళ్లి సత్రంలో గది తీసుకుని 2 రోజులున్నారు. గంగలో స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. అలహాబాద్ దగ్గర త్రివేణి సంగమంలో పితృదేవతలకి తర్పణాలు విడిచారు. అక్కడి నుంచి ఢిల్లీ చేరుకున్నారు. మనవరాలు ఉషకి తమ రాక తెలుపుతూ ముందే ఉత్తరం రాశారు. స్టేషన్కి ఉష వచ్చింది. ఇదివరకటి కంటే కాస్త ఒళ్ళు రంగు వచ్చి ఎంతో నిండుగా ఉంది మనిషి. ఉండేది ఢిల్లీ పట్టణం గనక ఫ్యాషన్లకేం లోటు. వాలుజడ కాకుండా ఆధునికంగా జుట్టు ముడి వేసుకుంది. ఆ చీరకట్టు, ఆ జాకెట్ అంతా చాలా ఫ్యాషన్గా ఉంది. ఉషని చూస్తూ రైల్లో నుంచే సంతోషంగా చెయ్యి ఊపారు జగన్నాథం గారు. దిగగానే ఆప్యాయంగా ఉషని దగ్గరకు తీసుకున్నారు. అతనేడమ్మా సుధాకర్ కోసం వెతుకుతూ అడిగారు. ఆయనకి సెలవు లేదు తాతగారు, ఆఫీస్కి వెళ్లారు. అయితే నువ్వు ఒంటరిగా వచ్చావా ఆశ్చర్యంగా అడిగింది పార్వతమ్మ. ఏ రాలేనేంటి, నాకు సాయం కావాలా? ఉష నవ్వింది. సామాన్లు పట్టించుకుని స్టేషన్ బయటకొచ్చారు. పార్కు చేసిన కారు ఉష తీసుకువస్తుంటే పార్వతమ్మ వింతగా చూసింది. జగన్నాథం గారు భార్య అమాయకత్వానికి నవ్వారు. ఎక్కు మా అమ్మ, అలా చూస్తావేంటి? ఉష నవ్వుతూ తెల్లబోయి చూస్తున్న పార్వతమ్మతో అంది. మీ మా అమ్మకి నువ్వు డ్రైవ్ చేయడం వింతగా ఉంది. డ్రైవర్ లేడటే, స్వయంగా నువ్వే నడుపుతావేంటి? సరిగ్గా వచ్చునా అడిగిందావిడ. ఏ అనుమానంగా ఉందేంటి? ఎక్కడైనా గుద్దించేస్తానని? అలాంటి భయమేమీ అక్కర్లేదులే. నిన్ను సురక్షితంగా ఇంటికి చేర్చే బాధ్యత నాది కారు స్టార్ట్ చేస్తూ అంది ఉష. బాగానే డ్రైవ్ చేస్తున్నావే, ఎన్నాళ్ళయిందేంటి నేర్చుకుని? ఉషను త్రోవలో అడిగారు జగన్నాథం గారు. 6 నెలలయింది తాతగారు. ఈ ఊళ్ళో డ్రైవింగ్ రాకపోతే చాలా ఇబ్బంది. ఆయన ఉదయం వెడితే సాయంత్రానికి గాని రారు. మరిక్కడ బజారు పనులు ఆడవాళ్లే చూసుకోవాలి. కారు డ్రైవింగ్ రాకపోతే డ్రైవర్లకి ఓ పచ్చనోటు సమర్పించినా ఎవ్వరూ రారు. అతను ఆఫీసుకి కారులో వెళ్ళడు? ఆయన్ని ఆఫీస్ కారొచ్చి పికప్ చేస్తుంది. మరి ఈ కారు కొని ఎన్నాళ్ళయింది? 7-8 నెలలయింది. ఎవరో నాన్న ఫ్రెండ్ అమెరికన్ కొత్త కారు కొని ఏడాది వాడి అమెరికా వెళ్లే ముందు అమ్మేస్తే 10,000కి నాన్న కొని పంపారు. చాలా చవకగా వచ్చింది. ఉష రోడ్ల పేర్లు, పెద్ద పెద్ద భవనాల పేర్లు చెబుతూ నెమ్మదిగా డ్రైవ్ చేయసాగింది.
తర్వాత ఊరంతా ఎలాగా చూస్తాం. ఇప్పుడు త్వరగా ఇంటికి పద, ఆకలి వేస్తుంది అన్నారు జగన్నాథం గారు నవ్వుతూ. ఉష తిన్నగా ఇంటి ముందు కారాపి దిగింది. రండి తాతగారు అని వారిని దింపింది. ఇంట్లో నుంచి వచ్చిన పని మనిషితో సామాన్లు తెమ్మని చెప్పి పైకి దారితీసింది. పైన ఉండడం, అబ్బా, అస్తమానం ఈ మెట్లు ఎక్కాదిగా కష్టం కాదు? ఆయాసంతో మెట్లెక్కుతూ అంది పార్వతమ్మ. మరేం చేస్తాం, ఇక్కడ అన్ని ఇళ్ళు ఇంతే. కింది భాగమైతే అద్దె ఇంకా ఎక్కువ. ముందు డ్రాయింగ్ రూము, దాని తర్వాత డైనింగ్ రూము, దాని పక్కన పడక గది, ఇంకో పక్క వంటగది, బెడ్రూమ్ కానుకుని బాత్రూము. ఈ కాస్త ఇంటికి 250 అద్దా? పార్వతమ్మ ఆశ్చర్యంగా అంది. మరేమనుకున్నావు? ఇది ఢిల్లీ పట్నం మా అమ్మ. అసలు ఆయన 5 ఏళ్ల బట్టి ఉంటుండబట్టి, ఇల్లు గల ఆయన తెలుసున్నవాడు కాబట్టి ఈ మాత్రంలో వచ్చింది. లేకపోతే ఈ ఇంటికే 300 పైన కూడా ఇస్తారు. అన్ని చోట్ల ఒకలాగే ఉన్నాయమ్మా ఇంటి అద్దెలు అన్నారు జగన్నాథం గారు. ఇక్కడ ఇంటద్దె తప్ప మిగతావన్నీ చవకే తాతగారు. బొంబాయి, కలకత్తాతో పోలిస్తే అసలు విశాఖపట్నం వాటికంటే ఇక్కడ కూరలవి చాలా చవక. ఇల్లైనా మాకిద్దరికీ బాగానే సరిపోతుంది. కాస్త ఎవరైనా వస్తేనే ఇబ్బంది. ఇంకో గది ఉంటే బావుండేది. సామాన్లు డ్రాయింగ్ రూంలో పెట్టిస్తూ అంది ఉష. పర్వాలేదమ్మా, 4 రోజులుండే పోయేవాళ్ళు ఎలాగో సర్దుకుంటారు అన్నారు జగన్నాథం గారు. తాతగారు, ముందు కాస్త కాఫీ తాగుతారా? స్నానం చేసి భోంచేద్దురుగాని. ఇప్పుడేం కాఫీ వద్దమ్మా, ఏకంగా భోంచేస్తాను. వేడి నీళ్లున్నాయా? బాయిలర్లో ఉన్నాయి. తొందరగా స్నానం చెయ్యండి, భోజనం చేద్దురుగాని. లేమమ్మా, అలా కూర్చున్నావేంటి? హడావిడిగా అంది ఉష. వంట అయిపోయిందా ఏంటి? నువ్వే వండుతావా? పార్వతమ్మ అపనమ్మకంగా అడిగింది. నేను కాకపోతే ఎవరు చేస్తారు వంట? ఇక్కడ వంట వాళ్ళని ఎక్కడ పెట్టుకోగలం? అయినా రోజంతా నేను పడే పాటేముంది? వంట కూడా లేకపోతే ఏం తోస్తుంది అంది ఉష. సరే, ఈ పూటకేదో వండావు గాని సాయంత్రం నుంచి మడి కట్టుకుని నేను వండుతాను అంది పార్వతమ్మ. మా అమ్మ శుభ్రంగా స్నానం చేసి పట్టుచీర కట్టుకుని మడిగా మరీ వండాను నీకోసం. నీకా అనుమానమేం అక్కర్లేదు. మా ఇంట్లో ఉన్న 4 రోజులు నువ్వు వండాలా? నేను పరిశుభ్రంగానే వండుతాలే. చిన్నపిల్లవి, నీ చేత వండించమంటావటే? పెద్దదాని నుండి కూడా ఒక పూట చూపిస్తే అన్నీ నేనే చేస్తాను వంట. బాగుంది. ఇక్కడికి ఊరు చూడ్డానికొచ్చావా, వంట వండడానికొచ్చావా? సరే, రేపటి సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు స్నానం చేసిరా, భోంచేద్దువు గాని. నవ్వుతూ వడ్డన ప్రయత్నం మీద చీర మార్చుకుని లోపలికెళ్ళింది ఉష. స్నానం చేసి భోజనానికి కూర్చున్నారు జగన్నాథం గారు. పార్వతమ్మకి టేబుల్ మీద అలవాటు లేదని కిందనే పీట వేసి వడ్డించింది ఉష. వంట బాగానే చేశావే, ఎప్పుడు నేర్చుకున్నావివన్నీ? పదార్థాలు రుచి చూస్తూ మెచ్చుకున్నారు జగన్నాథం గారు. పెళ్లి కాకముందు ఇటు పుల్లాటు తీసి పెట్టడం రాదు దీనికి. ఎంత చక్కా వండింది. పార్వతమ్మ కూడా యోగ్యతా పత్రం ఇచ్చింది. వంట బ్రహ్మ విద్య ఏంటి మా అమ్మ? ముందు ఒక 1 నెల రోజులు అంతా కొత్తగా ఉండేది. ఆ తర్వాత అదే అలవాటయింది. అంతేలే, ఎవరి సంసారం వాళ్ళకి ఏర్పడితే బాధ్యతలు వాటంతట అవే వస్తాయి అన్నారు నవ్వుతూ తాతగారు. చూశారా, ఇల్లెంత పొందిగ్గా పెట్టుకుందో? ఇవన్నీ మీ ఆయనే కొన్నాడే పెళ్ళయ్యాక? ఫ్రిడ్జ్ డేరు, కుర్చీలు, ఫర్నిచర్ అంతా చూపిస్తూ అడిగింది పార్వతమ్మ. నాన్న చాలా మట్టుకు డబ్బిచ్చారు. ఫ్రిడ్జ్ ఈయనే కొన్నారు. గిన్నెలు అవి అమ్మ వాళ్లే ఇచ్చారుగా అంది ఉష. బాగుందమ్మా, బాగుంది. ఈ దేశాటిన ధర్మమా అని నీ సంసారం కూడా చూశాము. ఇక మునిమనవణ్ణి ఎత్తుకోవడమే తరువాయి జగన్నాథం గారు నవ్వుతూ అన్నారు. ఉష సిగ్గుతో ముఖం తిప్పుకుంది. వచ్చినప్పటినుంచి కనిపెడుతున్నాను, ఏదో విశేషం ఉన్నట్టే ఉంది. మనిషివి నిండుగా ఉన్నావు. నిజమేనా నా అనుమానం? ఎన్నో నెలేంటి? ఉషని ఆపాదమస్తకం తనిఖీ చేస్తూ అడిగింది పార్వతమ్మ. భార్య మాటలకి జగన్నాథం గారు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. సిక్కేముంది ఇందులో? 3 నెల 4 చెప్పమ్మా, అమ్మ వాళ్ళకి రాశావా? వేవుళ్ళు తగ్గా ఏంటి? ఉష ముఖం చూసి పార్వతమ్మ నిర్ధారణ చేసేసింది. ఏవమ్మా ఉష, డాక్టర్ చేత ఎగ్జామిన్ చేయించుకున్నావా అని అడిగారు జగన్నాథం గారు. ఉష కాస్త సిగ్గుతో తల ఊపింది. ఎన్నో నెలొచ్చింది? పార్వతమ్మ ఉత్సాహంగా అడిగింది. మొన్నటికి 4 నిండాయి. అమ్మ వాళ్ళకి 4 రోజుల కిందటే రాశారు అంది ఉష. గుడ్, అయితే త్వరలోనే మునిమనవణ్ణి ఎత్తుకుంటావన్నమాట అని సంబరపడ్డారు తాతగారు. సాయంత్రం సుధాకర్ వస్తూనే సాదరంగా కుశల ప్రశ్నలు వేశాడు. మీ మనవరాలు మీకు సరిగా భోజనం అది పెట్టిందా? పస్తు పడుకోబెట్టిందా తన పాక ప్రావీణ్యంతో? ఉషని చూస్తూ వేళాకోళంగా అన్నాడు. పస్తెందుకు పడుకోబెడుతుంది నాయనా, చక్కగా వండింది. అలా అంటావేంటి అంటూ పార్వతమ్మ అందుకుంది. మీ మనవరాలి వంటని మీరే మెచ్చుకోవాలి.
ఇంకా ఇప్పుడు చాలా నయం. ఏ పదార్థం ఏదో తెలుసుకోగలుగుతున్నాను. మొదట్లో అయితే ఏది ఏదో పోల్చుకోవడానికి నానా అవస్థ పడేవాడిని. అసలు చేసిన తనే కూరేదో పప్పేదో పచ్చడేదో చెప్పలేకపోయేది. పప్పు చారులాగా, కూర పచ్చడిలాగా, చారు సాంబార్లాగా ఒకే పదార్థాన్ని రోజుకో రకంగా వండి తన నైపుణ్యంతో నన్ను హడలగొట్టేసేదనుకోండి. ఉష నవ్వుతూనే కోపంగా చూసింది సుధాకర్ వంక. మరీ చెప్తున్నారు, మూతి బిగించి అంది ఉష. జగన్నాథం గారు చిన్నపిల్ల, కొత్త, ఏనాడన్నా ఏమన్నా చేసిందా ఆ ఇంట్లో అన్నారు. ఈ కబుర్లకేం గాని ముందు టిఫిన్ తిని కాస్త తయారవ్వండి. అలా తీసుకువెళ్ళి ఊరు చూపిద్దాం వీళ్ళకి. నేను వంట అది చేసి రెడీగా ఉన్నాను అంది ఉష. ఓకే, నేనెంతసేపు తయారవుతాను? ఇదిగో వచ్చేస్తున్నాను. అయితే మీ ప్రోగ్రాం ఏంటి? ఎక్కడెక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? రేపు ఆదివారం ఆగ్రా వెళ్దామా అడిగాడు సుధాకర్. నీ ఇష్టం నాయనా. నీ వీలును బట్టి మమ్మల్ని ఈ 4 రోజులు నీ ఇష్టం వచ్చినట్టు తిప్పి 4 చూపించు అన్నారు జగన్నాథం గారు. ఢిల్లీలో 4 రోజులున్నారు. ఒకరోజు ఆగ్రా వెళ్లి తాజ్మహల్, ఇంకో రోజు ఫతేపూర్ సిక్రీ, కుతుబ్ మీనార్ అన్నీ చూశారు. ఊరంతా తిప్పి చూపించాడు సుధాకర్. 4 రోజులు 4 క్షణాల్లా గడిచిపోయాయి ఆ పెద్దవాళ్ళిద్దరికీ. ఉష దాంపత్యాన్ని చూస్తుంటే ఇద్దరికీ ఎంతో ముచ్చట వేసింది. సుధాకర్ నవ్వుతూ చలోక్తులతో వేళాకోళంతో సందడిగా ఉష వెనువెంట తిరుగుతూ ఉంటాడు ఇంట్లో ఉన్నంతసేపు. భార్య పట్ల అతనికి గల అనురాగం వారికి ఆ 4 రోజుల్లోనూ బాగా బోధపడింది. వెళ్లబోయే ముందు మా అమ్మకి తాతగారికి 200 పెట్టి పట్టుచీర పట్టుపంచెల చాపు కొనిచ్చింది ఉష. నువ్వు మాకివ్వడమేంటమ్మా, చిన్నపిల్లవు, నీ దగ్గర మేం తీసుకోవడమేంటి అంటూ వారించబోయారు జగన్నాథం గారు. తీసుకోండి తాతగారు, మీరు మళ్ళీ మళ్ళీ మా ఇంటికెందుకొస్తారు? ఏదో ఇలాంటి దేశాటనం పెట్టుకొని వచ్చారు గాని లేకపోతే వచ్చేవారా? తీసుకోకపోతే వీల్లేదు అని బలవంత పెట్టింది. ఉషకి నెల తప్పిందని పార్వతమ్మ ఆమె చేతిలో 50 రూపాయలు పెట్టింది చీర కొనుక్కోమని. తాతగారు, ఆనాడు మీరు నాకిచ్చిన సలహా, మీరు నాకు చేసిన ఉపకారం జన్మలో మరవలేను. ఆయన లాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. జగన్నాథం గారు వెళ్లబోయే ముందు నెమ్మదిగా అంది ఉష. ఆయన ప్రేమగా ఉష తల నిమిరారు. పిచ్చిదానా, ఇందులో నేను చేసిందే ఉంది? నీ అదృష్టం ఇదంతా. ఇలాగే 4 కాలాల పాటు మీరిద్దరూ సుఖంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఢిల్లీ నుంచి హరిద్వారం, అక్కడి నుంచి హృషికేశం వెళ్లారు జగన్నాథం గారు, పార్వతమ్మ. వయసు మళ్ళింది. బదరీ యాత్ర చేయడం కష్టం అనిపించినా జీవితంలో మళ్లీ వచ్చి చూసే అవకాశం లేదు కనుక చూద్దామంది పార్వతమ్మ. బద్రీనాథ్ వెళ్లి అఖండ జ్యోతిని సందర్శించారు. వెళ్ళినప్పుడు ఉత్సాహంగా వెళ్ళినా తిరిగి వచ్చేటప్పుడు కాస్త కష్టమే అనిపించింది ఇద్దరికీ. ఆ వాతావరణం కొత్త అయి ఇద్దరికీ బాగా పైత్యం చేసి కాస్త జ్వరం కూడా తగిలింది. అక్కడ 2-3 రోజులుండి చుట్టుపక్కల చిన్న చిన్న దేవాలయాలు, మఠాలు చూద్దామనుకున్న జగన్నాథం గారు మనసు మార్చుకుని ఇక ఎటూ వెళ్లకుండా తిన్నగా బొంబాయి ప్రయాణం పెట్టుకున్నారు. ఇంతవరకు శ్రీమతి డి కామేశ్వరి గారి కొత్త నీరు నవల ఆడియో 6వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.